Hi everyone, welcome to our channel. Today's video is Unit 1 Indefinite Integration Polytechnic Maths M3 లో పార్ట్ 4 C24 వాళ్ళది. C24 ఓకేనా రైట్. ఇందులో ఇంటిగ్రేషన్ 1లో సబ్స్టిట్యూషన్ మెథడ్. సార్ చాలా మందికి ఏంటంటే మన వీడియో చేసేటప్పుడు సార్ వేరే లాంగ్వేజ్లో వస్తున్నాయంటే మన వీడియో ఓపెన్ చేసాక పైన 3 డాట్స్ ఉంటాయి కానీ అందులోకి వెళ్ళి ఆడియో సెట్టింగ్ చేసుకోండి. నార్మల్గా నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో అదే వాయిస్ మీకు వస్తుంది, వేరే వాయిస్ రాదు. ఓకే. చాలా మంది సెట్టింగ్స్‌లో ఏముంటుందంటే, ఇప్పుడొచ్చిన న్యూ యూట్యూబ్‌లో పాలిసీ‌లో వేరే వేరే లాంగ్వేజ్‌లో గూడా ప్లే అవుతూ ఉంటుంది కొన్ని టైమ్స్. కాబట్టి మీరేం చేయండి అది క్లిక్ చేశాక అక్కడికెళ్ళి చూస్తా ఉండండి. మినిమమ్ 480పీలో పీజీ ప్లే చేసుకోండి. మంచి క్లారిటీ వస్తుంది. బోర్డ్ మీద రాసేది కూడా క్లియర్‌గా అనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్ 3 వరకు నేర్చుకున్నారు కదండీ! పార్ట్ 3 వరకు నేర్చుకున్న వీడియోస్ కాకుండా, పార్ట్ 4లో ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ మోస్ట్ ఇంపార్టెంట్. కన్ఫర్మ్ మీకు ఎగ్జామ్‌లో 3 మార్క్స్ క్వెషన్ అండ్ 1 మార్క్ క్వెషన్ కన్ఫర్మ్ ఉంటుంది. ఎట్ ఎ టైమ్ ప్లస్ ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఏమైద్దంటే రిమైనింగ్ యూనిట్స్‌లో బాగా యూజ్ అవుతుంది. రిమైనింగ్ అప్ టు 6 యూనిట్ వరకు మనం చేసే ప్రాబ్లమ్స్ ఉన్నాయో 6 యూనిట్ మళ్ళీ నెక్స్ట్ సెమ్‌లో కూడా సబ్స్టిట్యూషన్ అనేది ఇంపార్టెంట్ మెథడ్. ఓకే. కన్ఫర్మ్ వచ్చుండాలి. లేకపోతే ఇబ్బంది పడతారన్నట్టు. ఓకే. రైట్. ఇక్కడ చూసుకుంటే సబ్స్టిట్యూషన్ మెథడ్‌లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నార్మల్‌గా ఫార్ములా ఏం నేర్చుకున్నాం? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డీఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఇది నార్మల్ మెథడ్‌లో ఫార్ములా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ డీఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 ఎన్ బై ప్లస్ 1 ప్లస్ సి. ఈ సబ్స్టిట్యూషన్ మెథడ్‌లో ఎక్స్ ప్లేస్‌లో ఎక్స్ కాకుండా కొత్తవి ఉంటాయన్నట్టు. అంటే ఎక్స్ ప్లేస్‌లో ఎక్సే ఉండాలి. అది కాకుండా న్యూ టర్మ్స్ ఏ వచ్చినా దాన్నే సబ్స్టిట్యూషన్ మెథడ్ లాగా కన్సిడర్ చేస్తాం. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ డీఎక్స్ తీసుకుంటాం. ఓకేనా? యాక్చువల్లీ ఎక్స్ ఉండాలి. బట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ వాట్ ఈస్ దేర్? ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్. సో విచ్ ఈస్ రిటెన్ యాస్ ax plus b whole power n plus 1 by n plus 1. నెక్స్ట్ చూడండి. x కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? a. సో హియర్ వి రైట్ a ప్లస్ c. యాక్చువల్‌గా ప్రూఫ్ ఎలా చేస్తామంటే ఇప్పుడు t ఈక్వల్ టు వి టేక్ t ఈక్వల్ టు t కన్సిడర్ చేస్తే t ఈక్వల్ టు x ప్లేస్‌లో ఏమొచ్చిందండి? ax ప్లస్ b దాన్ని కన్సిడర్ చేయండి. ax ప్లస్ b డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x dt ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ax వాల్యూ a కాన్స్టెంట్ d బై dx ఆఫ్ x b constant d by dx of b dt by dx. Okay. dt by dx equal to derivative of a, derivative of x value is 1, derivative of x value is 1 is constant 0. Transfer చేయండి. dt by a equal to dx. dt by a equal to what? dx. ఇందులో సబ్మిట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ax plus b we write t power n. In place of dx we write dt by a. dt by a. 1 by a constant take out integration of t power n dt. ఇప్పుడు చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా. కాకపోతే క్వెషన్ టోటల్ ఎక్స్‌లలో ఉంది. ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలలో వచ్చింది. టీలలో వచ్చినా కూడా విత్ రెస్పెక్ట్ టు టీ ఉంది కాబట్టి అప్లై ద టీ పవర్ ఎన్ ఫార్ములా. హియర్ ఎక్స్ పవర్ ఎన్ డీఎక్స్ ఫార్ములా ఇస్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. హియర్ ఈస్ 1 బై ఏ టీ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. 1 బై ఏ టీ పవర్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. సో 1 బై ఏ ఆఫ్ ఎన్ ప్లస్ 1 ఇన్ ప్లేస్ ఆఫ్ టీ వాట్ వి రైట్? క్వెషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్‌లో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్‌లో ఎగ్జిస్ట్ కావాలి. టీ ప్లస్‌లో ఏం తీసుకోవచ్చండి? ఏ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి. ఏఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. ఇది యాక్చువల్‌గా అంటే మనం డైరెక్ట్ కూడా రావచ్చు. ఏదైనా ఎక్స్ ప్లేస్‌లో కొత్త వాల్యూ వచ్చి ఎక్స్ కోఎఫిషియంట్ ఉంటే మనకు డిఫరెన్షియేషన్‌లో ఏమైతాయి? మల్టిప్లికేషన్‌లోకొస్తాయి. బట్ ఇంటిగ్రేషన్‌లో ఏమవుతాయి అవి? డివిజన్‌లోకి ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ సిమిలర్‌లీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా ఇలానే ఎగ్జిస్ట్ అవుతూ ఉంటాయి. చూడండి ఒకసారి కొన్ని ఫార్ములాస్ రాస్తూ ఉంటా. క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ మనకున్న నార్మల్‌గా ఏంటిది? ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బి డీఎక్స్ విచ్ ఈస్ రిటెన్ యాస్ ఈ పవర్ ఏఎక్స్ ప్లస్ బినే. బట్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఏ. సో దాన్ని డినామినేటర్‌లో రాస్తాం. ఓకేనా? ఇలాంటి క్వెషన్స్ మనకి ఎగ్జామ్‌లో గూడా కొన్ని టైమ్స్ అడుగుతూ ఉంటాడు. కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి తీసుకుందామండి. sin of ax plus b equal to integration of sin ఏమైద్దండి? minus cos of ax plus b. But here x coefficient is equal to what? A. That's why we write a plus c. ఓకేనా? నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ax ప్లస్ b dx. యాక్చువల్లీ ఎక్సే ఉండాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై x ఉండాలి. బట్ 1 ప్లేస్‌లో ఏముంది? ax ప్లస్ b ఉంది. సో విచ్ ఈస్ రిటెన్ యాస్ log ఆఫ్ ax ప్లస్ b బై a ప్లస్ c.
లాగ్ ఆఫ్ ఏఎక్స్ ప్లస్ బి అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏ ఉంటే అవి డినామినేటర్‌లో రాస్తామని రిమైనింగ్ అన్నీ మనకున్న స్టార్టింగ్‌లో మీకు రాయించిన బేసిక్ ఫార్ములాస్ అన్నీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి రిస్క్ ఉండదు. ఓకేనా? వీటిని ఇన్‌కేస్ గుర్తు లేకపోయినా ఏం చేయాలి మనం? ఎక్స్ ప్లేస్‌లో యాక్చువల్‌గా సైన్ ఎక్స్ ఉండాలి. ఎక్స్ ప్లేస్‌లో ఏమొచ్చింది? ఏఎక్స్ ప్లస్ దాన్నే టీ అనుకోని డిఫరెన్షియేషన్ చేసి సబ్మిట్ చేస్తాం. దాన్నే సబ్స్టిట్యూషన్ మెథడ్ తీసుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్. అండ్ ఎక్కువ క్వెషన్‌లు ప్రాక్టీస్ చేసి వాట్ ఈస్ ద టీ వాల్యూ ఐడెంటిఫై చేస్తే యూ గెట్ దిస్ మెథడ్. ఓకే. రైట్. కొన్ని ప్రాబ్లమ్స్ చూడండి. డైరెక్ట్ ప్రాబ్లమ్స్‌లోకి వెళ్దాం. ప్రాబ్లమ్స్‌లో కంటే ముందు ఇదొక క్వెషన్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ డీఎక్స్. మీకు డైరెక్ట్ ఇది ఫార్ములా రాయించాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ ఈస్ లాగ్ అని. అది ఎలా అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ డీఎక్స్. రాసుకోవచ్చు కదండీ. ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్‌కి డైరెక్ట్ ఫార్ములా లేదు. బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడే మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ వాల్యూ ఫైండ్ ఔట్ చేస్తాం. అయితే ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ఇప్పుడు టీ ఈక్వల్ టు కాస్ ఎక్స్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ dt by dx equal to d by dx of cos x. dt by dx equal to derivative of cos x value is minus sin x. Okay, transfer చేయండి. dt by minus sin x equal to dx. జస్ట్ ట్రాన్స్ఫర్ చేస్తామా? ఈ వాల్యూస్ అన్నీ ఈ క్వెషన్‌లో సబ్మిట్ చేయండి. క్వెషన్‌లో సబ్మిట్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ న్యూమరేటర్ వి wrote sin x, denominator in place of cos x we write t. In place of dx what we write dt by minus sin x. Here sin x are get cancelled. Negative is taken outside. 1 by t dt. Integration of 1 by t is log t plus c. Integration of 1 by t is equal to what? Minus log t plus c. So what is the t value? T value is cos x. ఇది ఒక ఫార్ములా. అనదర్ ఫార్ములా ఏంటంటే సేమ్ సిమిలర్లీ log x cos x nothing but 1 by secant x plus c na log a minus log b. Log 1 minus log of secant x plus c. Minus log 1 minus of minus plus log of secant x plus c. Log 1 value 0. We get log of secant x plus c. ఈ రెండు ఫార్ములాస్ అంటే డిపెండ్ ఆన్ ది సిచ్యువేషన్ మీరు ఏదైనా యూజ్ చేయొచ్చు. సేమ్ సిమిలర్లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఎక్స్ ఎలా చేశారో ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఎక్స్ అలా మీరు ట్రై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఎక్స్ ఏమిది? లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ సి ఆర్ మైనస్ లాగ్ ఆఫ్ కొసీకెంట్ ఎక్స్ ప్లస్ సి. ఓకే. ఈ ఫార్ములాస్ ఆల్రెడీ ఫస్ట్ దాంట్లో రాసాను. ఇక్కడ మనం కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తూ ఉంటే వస్తూ ఉంటాయి. ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్ లాగా చేసుకుంటూ ఉంటాం. ఓకేనా? చూడండి. నెక్స్ట్ ఇగ యాక్చువల్ క్వెషన్స్‌లోకెళ్దాం. పానిక్స్ ఇంపార్టెంట్. కొన్ని టైమ్స్ మీకు అడుగుతాడు ఫార్ములాస్ లాగా. కాకపోతే మీకు ఫార్ములా బుక్ ఉంటుంది కాబట్టి, హ్యాండ్ ఔట్ ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. బట్ ఎలా వచ్చింది కొద్దిగా ఐడియా ఉండాలి కదా! రైట్. చాలామంది ఇంపార్టెంట్ క్వెషన్స్ అడుగుతున్నారు. ఇంటిగ్రేషన్‌కొచ్చామంటే ఇంపార్టెంట్ క్వెషన్ కాదు. సబ్స్టిట్యూషన్ మెథడ్. ఈ మెథడ్ మీకు చేయడం రావాలి. అదొస్తే యూ కెన్ డూ యూ కెన్ సాల్వ్ ది ఎనీ క్వెషన్. అంతేగాని మీరు మెథడ్ కాకుండా అదే సబ్స్టిట్యూషన్ మెథడ్‌లో ప్రాబ్లమ్స్ బై హార్ట్ చేస్తే మనకు మిడ్ ఎగ్జామ్‌లో గాని, సెమ్ ఎగ్జామ్‌లో గాని రావు. వచ్చే ఛాన్సెస్ తక్కువ. అప్పుడు కొత్త క్వెషన్ మారిపోయిందా అంటే మనం ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సొస్తుంది. ఇక చూడండి. ఫస్ట్ వన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x - 3 హోల్ పవర్ 8 డీఎక్స్. ఓకే. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 7x - 6 హోల్ పవర్ 5 డీఎక్స్. ఇలాంటివి ఒకటి 2 చెప్పేసి రిమైనింగ్ హోంవర్క్ టైప్‌లో ఇచ్చేస్తా. మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు అంటే మీకున్న ప్రాక్టీస్ ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఎట్ ఎ టైమ్ స్కోర్ తెచ్చుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చూడండి 2x - 3 బేసిక్‌గా ఉండాలి. x పవర్ 8 ఇది వేరియబుల్. ఇది కాన్స్టాంట్. x పవర్ n ఫార్ములా లాగా ఉండాలి. బట్ x ప్లేస్‌లో కొత్తగా వచ్చింది ఏంటిదండి? 2x - 1 దాన్ని t ఈక్వల్ టు 2x - 3 అని తీసుకుందాం. ఇప్పుడు దీని డిఫరెన్షియేషన్ ఏంటి? డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అండి. dt బై dx ఈక్వల్ టు d బై dx ఆఫ్ 2x - 3. dt by dx equal to derivative of 2x minus 3, derivative of 2x is 2 minus 0. 2ని ట్రాన్స్ఫర్ చేయండి. dt by 2 ఈక్వల్ టు dx. నెక్స్ట్ టైం నుంచి నేను ఏం చేస్తా అంటే డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ ఇవేం రాయను. t సైడ్ డిఫరెన్షియేషన్ చేసి dt రాస్తా. x సైడ్ డిఫరెన్షియేషన్ చేస్తే dx అని రాసుకుంటా. ట్రాన్స్ఫర్ చేసిన అవే కదా వచ్చేది. రైట్. ఇంటిగ్రేషన్ ఇన్ ప్లేస్ ఆఫ్ 2x - 3 వి రైట్ t.
p power 8. In place of dx, what we write? dt by 2. 1 by 2 constant go take out integration of t power 8 dt. Integration of t power 8 అంటే ఏం రాయొచ్చండి? t power 9 by 9 plus x power n. అయితే 1 by 18 p power 9 అంటే ఏం తీసుకోవచ్చు? t value is 2x minus 3. 2x minus 3 whole power 9 plus c is the our ఆన్సర్ అంతే. అంటే మనం t ఈక్వల్ అక్కడ x ప్లేస్‌లో కొత్తగా ఏదొస్తే దాన్ని 2x మైనస్ దాన్ని t అని కన్సిడర్ చేసి డిఫరెన్షియేషన్ చేసి సింప్లిఫై చేస్తాం. ఈ క్వెషన్ కూడా అంతే. ఇక్కడ t ఏమైద్దండి? 7x మైనస్ 6. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే t డెరివేటివ్ ఆఫ్ విత్ రెస్పెక్ట్ టు dt బై dx రాయాలి. దాన్ని రాయకుండా జస్ట్ t సైడ్‌లో వాటిని డిఫరెన్షియేషన్ చేసి dt అని రాస్తాం. x సైడ్‌లో డిఫరెన్షియేషన్ చేసి dx అని రాద్దాం. ప్లేస్ సేవ్ అవుతుంది. ఎట్ ఎ టైమ్ మనకు కూడా కన్‌ఫ్యూజన్. డెరివేటివ్ ఆఫ్ 7x ఏమైందండి? 7. కాన్స్టాంట్ వాల్యూ 0. డిఫరెన్షియేషన్‌లో. ఓకే. dt బై 7 ఈక్వల్ టు dxn. ఇప్పుడు సబ్మిట్ చేయండి. ఇన్ ప్లేస్ ఆఫ్ 7x మైనస్ 6 వి రైట్ t పవర్ 5. ఇన్ ప్లేస్ ఆఫ్ dx వి రైట్ dt బై 7. ఓకేనా? 1 బై 7 ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ 5 dt. t పవర్ 5 వాల్యూ నథింగ్ బట్ ఏమైద్దండి? t పవర్ 6 బై 6. మీకు ఆల్రెడీ తెలుసు కదా! x పవర్ n. t పవర్ 5 ప్లస్ 1 బై 5 ప్లస్ 1. 6 7 జా 42. t వాల్యూ 7x minus 6 whole power 6 plus c is the our ఫైనల్ ఆన్సర్ అయితే. సేమ్ సిమిలర్‌లీ కొన్ని క్వెషన్స్ రాస్తా. డైరెక్ట్ ఆన్సర్స్ రాసేయొచ్చు మనం. అసలు టెన్షన్ లేకుండా ఆన్సర్స్ రాయొచ్చు చూడండి. 3x ప్లస్ 5 హోల్ పవర్ 4 dx. 7x ప్లస్ 6 హోల్ పవర్ 9 dx. నెక్స్ట్ వన్ 2x మైనస్ 3 పవర్ హోల్ పవర్ 4 dx. ఇవి x పవర్ n ఫార్ములాతో ఉండే ప్రాబ్లమ్స్ లాగా ట్రీట్ చేస్తే ఒకసారి ఆన్సర్ చూడండి. పవర్ ఉంది కానీ అంటే మనం ఏం రాయొచ్చు? 3x ప్లస్ 5 హోల్ పవర్ 5 బై 5 ప్లస్ సి. ఎక్స్ పవర్ ఎన్ ఫార్ములా 4 ఉంటే పవర్ 5 అయిద్దని మీనింగ్. 4 ఉంటే ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేయాలి. అంటే ఏంటి? 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1 అంతా బాగానే ఉంది. మరి ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందండి? 3. సో దాన్ని డినామినేటర్‌లో మల్టిప్లై చేయండి. దట్ ఈస్ ద అవర్ ఆన్సర్ 15. సేమ్ 7x ప్లస్ 6 హోల్ పవర్ ఏమైద్దండి? 9 కాస్త 10 అయిద్ది. బై 10. బట్ హియర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈస్ ఈక్వల్ వాట్? 7. వి రైట్ 7 ఇంటూ సేమ్ 2x మైనస్ 3 హోల్ పవర్ 5 బై 5 ప్లస్ 4 ఉంది కాబట్టి ఒకటి ఇంక్రీజ్ అయ్యిద్ది 5. ఎక్స్ కోఎఫిషియంట్ ఏందండి? 2. 2 ఇంటూ 5. దట్ ఈస్ ద ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ రబ్ చేస్తున్నా. ఇవన్నీ సబ్స్టిట్యూషన్ మెథడ్ క్వెషన్. అంటే నేను రాసిన డైరెక్ట్ ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఎంట్రన్స్ పర్పస్‌లో డైరెక్ట్ రాస్తాం. ఐ మీన్ సెమ్ ఎగ్జామ్స్ ఆర్ మిడ్ ఎగ్జామ్ పర్పస్‌లో టోటల్ సింప్లిఫికేషన్ మెథడ్ అప్లై చేస్తాం. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/5x ప్లస్ 7 dx. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/1 మైనస్ 8x dx. ఇక్కడ వాట్ ఈస్ ద టీ వాల్యూ? టీ ఈక్వల్ టు మనకు 1/x ఉండాలి. చూడండి కింద వేరియబుల్స్ ఉన్నాయంటే డినామినేటర్‌లో వేరియబుల్ ఉండే ఫార్ములా ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x. ఇన్ ప్లేస్ ఆఫ్ x వాట్ ఈస్ దేర్? 5x ప్లస్ 7 అవునా? 5x ప్లస్ 7 కాబట్టి టీ ఈక్వల్ టు ఏం తీసుకుంటారండి? 5x ప్లస్ 7. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు టీ. టీ సైడ్ డెరివేటివ్ ఆఫ్ టీ వాల్యూ dt. 5x డెరివేటివ్ ఆఫ్ 5x వాల్యూ 5. 7 వాల్యూ 0 ఇంటూ dx. 5 ట్రాన్స్ఫర్ చేయండి. dt ఈజ్ ఈక్వల్ టు వి రైట్ 5 dx. 5 ట్రాన్స్ఫర్ చేస్తే dt బై 5 ఈక్వల్ టు వి రైట్ dx ఓన్లీ. dt బై 5 ఈక్వల్ dx. ఈ టోటల్ వాల్యూస్‌ని ఇందులో సబ్మిట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/5x ప్లస్ 7. ఇన్ ప్లేస్ ఆఫ్ 5x ప్లస్ 7 వి రైట్ t. 1/t. ఇన్ ప్లేస్ ఆఫ్ dx dt బై 5. 1/5 కాన్స్టాంట్ టేక్ అవుట్ సైడ్ అయితే 1/t dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t వాల్యూ log t. ఓకేనా? 1/5 ఆఫ్ log ఆఫ్ p వాల్యూ 5x ప్లస్ 7 ప్లస్ c. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూడండి. 1/8 అంటే log ఆఫ్ 1 మైనస్ 8x ప్లస్ c. బట్ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే x కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ వాట్? -8. వి రైట్ -8 దట్స్ ఇట్. సేమ్ సిమిలర్‌లీ ఇంకొక 2 క్వెషన్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2x ప్లస్ 1 dx.
అనదర్ వన్ ఇస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 3x మైనస్ 8 dx. ఓకే. ఇక్కడ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే 2x ప్లస్ 1 విచ్ ఈస్ రిటెన్ యాస్ లాగ్ ఆఫ్ 2x ప్లస్ 1 ప్లస్ డినామినేటర్‌లో ఉంది. బట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటంటే 2. సో, విచ్ ఈస్ రిటెన్ యాస్ డినామినేటర్. ఓకే. హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై 3x మైనస్ 1 విచ్ ఈస్ ఆల్సో రిటెన్ యాస్ లాగ్ ఆఫ్ 3x మైనస్ 8 బై హియర్ ఎక్స్ కోఎఫిషియంట్ వాట్ 3 ప్లస్ c. అంటే t ఈక్వల్ టు ఏం తీసుకోవాలి 2x ప్లస్ 1. హియర్ ఆల్సో t ఈక్వల్ టు 3x మైనస్ 8 తీసుకుంటే ఎనఫ్. ఓకే. నెక్స్ట్ అండర్ రూట్ ప్రాబ్లమ్స్. ఇదొక టైప్ అన్నట్లు. అంటే సింపుల్‌గా బేసిక్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇదొక మెథడ్. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 5 మైనస్ 7x dx. ఇదొక టైప్ క్వెషన్ చెప్పేస్తా. ఈ టైప్ మోడల్స్ ఇట్లా రాస్తున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 3 మైనస్ 2x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 4 మైనస్ 6x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 5x ప్లస్ 7 dx. అంటే సైన్‌లో ఇవి, కాస్ట్‌లో ఇవి సీరియల్‌గా వస్తూ ఉంటాయి. మనకు డిఫరెన్షియేషన్ ఐ మీన్ ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఎలాగ రాసారో వీడియోస్‌లో కూడా సీరియల్‌గా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మీకు ఈజీగా ఉండడానికి. సో, ఇక్కడ చూస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై అండర్ రూట్ ఆఫ్ 5 మైనస్ 7x dx వచ్చింది. సింప్లీ ఇది ఏ ఫార్ములా లాగుంది డిఫరెంట్ ఇంటిగ్రేషన్‌లో 1 బై రూట్ x dx. ఫార్ములా ఏంటిది 2 రూట్ x ప్లస్ c. దిస్ ఈస్ ద ఫార్ములా. అయితే ఈ ఫార్ములా అప్లై చేసే ముందు ఇక్కడ చూడండి. x ప్లేస్‌లో ఏముందండి 5 మైనస్ 7. x ప్లేస్‌లో న్యూ వాల్యూస్ ఏమొస్తే వాటిని t అని కన్సిడర్ చేయండి. దిస్ ఇస్ ద ఫిక్స్ వే. t ఈక్వల్ టు 5 మైనస్ 7x. కొన్ని టైమ్స్ టీ స్క్వేర్ అని కూడా తీసుకుంటారు. బోత్ ఆర్ ది రైట్. అందులో ఎలాంటి చేంజెస్ ఏమి ఉండవు. dt ఈక్వల్ టు డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x అని మీనింగ్. డెరివేటివ్ ఆఫ్ 5, డెరివేటివ్ ఆఫ్ ఎనీ కాన్స్టాంట్ వాల్యూ 0. 7 డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ ఎంతని 1. x సైడ్ కాబట్టి dx రాశారు. డిఫరెన్షియేషన్ dt బై మైనస్ 7 ఈక్వల్ టు dx. ఇక్కడ అప్లై చేయండి. 1 బై రూట్ t ఇన్ ప్లేస్ ఆఫ్ dx we write dt బై మైనస్ 7. మైనస్ 1 బై 7 అవుట్ సైడ్ రాస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై రూట్ t dt. ఓకే. ఈక్వల్ టు మైనస్ 1 బై 7. ఇంటిగ్రేషన్ ఆఫ్ రూట్ x వాల్యూ 2 రూట్ x ప్లస్ c నా 2 రూట్ t ప్లస్ c మైనస్ 2 రూట్ t వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్ 5 మైనస్ 7x బై 7 ప్లస్ c ఈజ్ అవర్ ఆన్సర్. సేమ్ సిమిలర్‌లీ దీనికేంటి 1 బై రూట్ x 2 ఇంటూ అండర్ రూట్ 3 మైనస్ 2x బానే రాసాం. బట్ హియర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటండి -2 విచ్ ఈస్ రిటెన్ యాస్ డినామినేటర్. ఓకే. -2 ప్లస్ 2 గెట్ క్యాన్సల్ రిమైనింగ్ ఆన్సర్. సేమ్ సిమిలర్ హియర్ ఆల్సో 2 ఇంటూ అండర్ రూట్ 4 మైనస్ 6x బై హియర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈస్ ఈక్వల్ వాట్ -6 ప్లస్ c. 2 1 జా 2 3 జా. హియర్ ఆన్సర్ ఈస్ 2 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 5x ప్లస్ 7. హియర్ ఎక్స్ కోఎఫిషియంట్ ఈస్ ఈక్వల్ వాట్ 5 ప్లస్ c. ఇవి ఆన్సర్స్. మీరు ఈ మెథడ్ అప్లై చేస్తే ఆన్సర్స్ వస్తే మీరు చేసింది రైట్. అదర్‌వైజ్ రాంగ్. ఓకే. నెక్స్ట్ ఏ పవర్ ఎక్స్‌లో ఉండే క్వెషన్. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. ఇవి కూడా సేమ్ మెథడ్. ఈ పవర్ 3 ప్లస్ 5x డీఎక్స్ ఒకటండి. ఓకే. నెక్స్ట్ అలాంటి క్వెషన్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 3 మైనస్ 5x డీఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 5x ప్లస్ 2 డీఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ పవర్ 10x మైనస్ 3 డీఎక్స్. ఓకేనా? కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేంటి మనకు నార్మల్‌గా ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏముంటది? ఈ పవర్ x డీఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ x ప్లస్ c ఈస్ అవర్ ఫార్ములా. జనరల్‌గా ఉండే ఫార్ములా ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ పవర్ x డీఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ x ప్లస్ c. బట్ ఇక్కడ ఏముందండి ఈ పవర్ 3 ప్లస్ 5x ఎగ్జిస్ట్ అవుతుంది. సో విచ్ ఈస్ రిటెన్ యాస్ t ఈక్వల్ టు వాట్ వి టేక్ t ఈక్వల్ టు 3 ప్లస్ 5x. బోత్ సైడ్స్ డిఫరెన్షియేషన్ అంటే ఇలా రాస్తా అన్నట్టు dt బై dx అన్నట్టు మీనింగ్.
dy/dx ఆఫ్ 3 పై కాన్స్టాంట్ dy/dx ఆఫ్ x. ఇన్ని టైమ్స్ ఎవ్రీ టైమ్ స్టెప్స్ రాయకుండా నేను t సైడ్ dt, x సైడ్ dx అని రాస్తాను. అంతకు మించి ఇంకేముండదు అక్కడ. కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే dt/dx డెరివేటివ్ ఆఫ్ కాన్స్టాంట్ వాల్యూ 0 పై డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ ఏమైందండి 1. పైని ట్రాన్స్‌ఫర్ చేయండి dx. dt/5 ఈక్వల్ టు dx అని. ఈ 2 స్టెప్స్, 3 స్టెప్స్ అనేవి స్కిప్ అవుతా ఉంటాయి. ఎవ్రీ టైమ్ లెంగ్తే కాకుండా. జస్ట్ ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ అండ్ టీ. ఇన్ ప్లేస్ ఆఫ్ 3 + 5x we replace t. Okay. In place of dx what we write dt/5. 1/5 constant take outside integration of e power t dt. Integration of e power t అంటే ఏంటండి e power t. Integration of e power x value is equal to what e power x. Same similarly integration of e power t also e power t. No changes. Okay. Right. 1/5 e power t value is equal to what? T value is 3 + 5x. 3 + 5x plus c is our answer. 3 + 5x plus c is our answer. Okay. Next same similarly. Integration of e power 3 minus x ఉంది. e power 3 minus 5x. Here x coefficient is -5. Next same similar this one. E power 5x plus 2 by here x coefficient is 5 by 5 plus c. E power 10x minus 3 by here x coefficient is 10. 10 plus c. These are the answers. Fix. Direct తీసుకోవచ్చు మనం. ఓకేనా. నెక్స్ట్ రబ్ చేస్తున్నా. ఇవన్నీ 1 మార్క్ ఇస్తూ ఉంటాడు ఎక్కువ మనకి ఎగ్జామ్స్‌లో. 1 మార్క్ వచ్చే క్వెషన్స్. 1 మార్క్ అంటే ఇవి వస్తేనే బేసిక్‌గా హైయెస్ట్ క్వెషన్స్ వస్తూ ఉంటాయి. 3 power 2x plus 1 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 power 3x minus 5 dx. నెక్స్ట్ వీటి తర్వాత సైన్ అండ్ కాస్ట్‌లు ఉంటాయండి. నాకు తెలిసి ఒకటే వీడియోలో ఈజీగా 60, 70 క్వెషన్‌లు చేస్తాం. మీరు మన వీడియో చూస్తూ ప్రాక్టీస్ చేసుకున్నా కూడా ఎనఫ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోద్ది. హియర్ t ఈక్వల్ టు వాట్? ఏ ఫార్ములా ఉందండి? a పవర్ x dx. a పవర్ x బై log a ప్లస్ c. అవునా? ఇంటిగ్రేషన్ ఆఫ్ a పవర్ x dx. a పవర్ x dx ఈజ్ ఈక్వల్ టు a పవర్ x బై log a ప్లస్ c. t ఈక్వల్ టు వాట్? 2x ప్లస్ 1. డిఫరెన్షియేషన్ చేయండి. dt ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ t అంటే dt. 2x అంటే 2. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ 1. 0 dx. ఓకే. 2 ట్రాన్స్‌ఫర్ చేయండి. dt/2 ఈక్వల్ టు dx. ఇందులో సబ్మిట్ చేస్తే 3 పవర్ t. ఇన్ ప్లేస్ ఆఫ్ dx we write dt/2. 1/2 కాన్స్టాంట్ టేక్ అవుట్ సైడ్ 3 పవర్ t dt. Okay. Here a power x formula. Here a power t. Integration of a power t value is 3 power t by log 3 plus c. Here t value is equal to 2x plus 1, which is written as 3 power 2x plus 1 by 2 into log 3 plus c is our answer. Same similar here we also write 2 power 3x minus 5 by log 2 plus c. Okay. Here a value is 2. Is totally x get it just here x coefficient is equal to what? 3, which is it. Next. Next one. ఇప్పుడు సెకండ్ అండ్ సైన్ కాస్ట్‌లలో వచ్చే వాల్యూస్ అండి. సెకండ్ స్క్వేర్ ఆఫ్ 2x ప్లస్ 3 dx. ఓకే. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ n పై x బై 7 dx. ఓకే. ఈ క్వెషన్స్ ఇచ్చేసి రైట్. ఇక్కడ చూస్తే మనకు సైన్ కాస్ట్‌లో వచ్చినప్పుడు కూడా బేసిక్‌గా ఏముండాలి? ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ x ఈజ్ ఈక్వల్ టు వాట్? టాన్ x ప్లస్ c. ఇక్కడ x ఉండాలి. బట్ సెక్ వచ్చినప్పుడు ఎక్సే ఉండాలి కానీ ఎక్స్ ప్లేస్‌లో ఏముందంటే 2x ప్లస్ 3 ఉంది. సో హియర్ t ఈక్వల్ టు వాట్? 2x ప్లస్ 3. మళ్ళీ dt, dx ఎలా తీసుకున్నాం మళ్ళీ ఒకసారి చెప్తా చూడండి. డిఫరెన్షియేషన్
విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అని కన్సిడర్ చేస్తే dt ఈక్వల్ టు dt/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ 2x ప్లస్ 3 అని మీనింగ్. dt/dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 2x. డెరివేటివ్ ఆఫ్ 2x అంటే ఏంటంటే 2. ఎందుకంటే డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1. కాన్స్టాంట్ వాల్యూ 0. 2ని LHS సైడ్ dxని RHS. dt ఈజ్ ఈక్వల్ 2dx అని రాస్తా. 2 dt/2 ఈక్వల్ టు dx అని మీనింగ్. ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ అంటే సెకండ్ స్క్వేర్. ఇన్ ప్లేస్ ఆఫ్ 2x ప్లస్ 3 we write t. ఇన్ ప్లేస్ ఆఫ్ dx we write dt/2. 1/2 కాన్స్టాంట్ కూడా అవుట్ సైడ్ రాస్తాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ స్క్వేర్ dt. ఓకే. 1/2 integration of secant square t value is tan t plus c. Tan of t value is equal to what? In place of t we write 2x plus 3 by 2 plus c is the our answer. మనం డైరెక్ట్ రాయొచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ సెకండ్ x ఏందండి tan x, tan 2x plus 3 x కోఎఫిషియంట్ 2 కాబట్టి డివైడ్ 2. ఓకేనా? సేమ్ ఇయర్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సో నేను ఎవ్రీ టైం ఇలా రాయకుండా dt సైడ్ t సైడ్ dt, x సైడ్ dx తీసుకుంటాను. ఇక్కడ ఇప్పుడు t ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చండి? t ఈక్వల్ టు n5x/7. ఎక్స్ ప్లేస్‌లో కొత్తవి వచ్చాయి కదా! అవే తీసుకుంటాం. డిఫరెన్షియేషన్ dt ఈక్వల్ టు n5/7 ఇంటూ dx. 7/n5 dt ఈక్వల్ టు dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t. ఇన్ ప్లేస్ ఆఫ్ dx వాట్ వి రైట్? 7/n5 dt. 7/n5 కాన్స్టాంట్ కాబట్టి అవుట్ సైడ్ రాస్తున్నాను. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin అంటే ఏంది? మైనస్ cos t ప్లస్ c. మైనస్ 7/n5 cos ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ t వాట్ వి రైట్? n5/7 x plus c is our answer అవుతుంది. సేమ్ సిమిలర్లీ see some questions. ఆన్సర్స్ కూడా రాసేయచ్చు మనం. sin ఆఫ్ 3 minus 4x dx, sin ఆఫ్ 3 minus 2x dx, sin ఆఫ్ మీకు sin స్క్వేర్ x క్వశ్చన్ చెప్పాను లాస్ట్ క్లాస్‌లో. మళ్ళీ ఇందులో కూడా చెప్పేస్తా. అవి కూడా వస్తాయి రిపీటెడ్‌గా. ఎందుకంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ కదా! sin ఆఫ్ 3x మినిట్. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin ఏమిది? మైనస్ cos ఆఫ్ 3 minus 4x అండి. ఇంత బానే ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin అంటే మైనస్ cos x. ఇక్కడ కూడా -3 - 4x రాసాను. బట్ హియర్ x కోఎఫిషియంట్ ఏంటి? -4 ఉంది. దాన్నే డినామినేటర్‌లో రాయండి. -4 + c అంటే నెగెటివ్, నెగెటివ్ క్యాన్సిల్. సేమ్ సిమిలర్‌లీ -cos ఆఫ్ ఏమైందండి? 3 - 2x. హియర్ x కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు -2. -2 + c. నెగెటివ్, నెగెటివ్ గెట్ క్యాన్సిల్ అని మీనింగ్. ఓకే. రైట్. నెక్స్ట్ నెక్స్ట్ వన్. ఇది చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ sec ఆఫ్ 4x - 7 tan ఆఫ్ 4x - 7 dx. sec ఆఫ్ 4x - 7 tan ఆఫ్ 4x - 7 dx. సేమ్ సిమిలర్ క్వశ్చన్ డైరెక్ట్ ఆన్సర్ రాసేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant స్క్వేర్ 4 - 7x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant స్క్వేర్ 3x - 1 dx. ఎనఫ్. ఇప్పుడు కేర్‌ఫుల్‌గా ఒకసారి చూడండి. ఇక్కడ secant x ఇంటూ tan x ఉండాలి. x ప్లేస్‌లో 4x - 7. ఇప్పుడు t ఈక్వల్ టు వాట్ వి టేక్? t ఈక్వల్ టు 4x - 7. dt ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ 4x ఏందండి? 4x. డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ 1 అయిద్దంటే ఇలా 4 బయట రాస్తాం. d/dx ఆఫ్ x వాల్యూ. డెరివేటివ్ ఆఫ్ x వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1. అదే ఇక్కడ కన్సిడర్ చేస్తాం. 1 మైనస్ కాన్స్టాంట్ వాల్యూ dx. 0 కదండి. dt/4 ఈక్వల్ టు dx. జస్ట్ ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ sec ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ 4x - 7 ప్లేస్ ఆఫ్ 4x - 7 we write t. tan 4x - 7 t. In place of dx what we write? dt/4. 1/4 integration of sec t tan t dt. Integration of sec t tan t dt.
So 1/4 integration of secant x into tan x formula is secant x. So which is written as sec t plus c is the answer. అంటే 1/4 sec of what is the t value here? 4x minus 7 plus c is our final answer. ఓకేనా? నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్. సారీ, ఈ క్వశ్చన్స్‌కి ఆన్సర్ ఇవ్వలేదు కదా! చూడండి. కొసెకండ్ స్క్వేర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కొసెకండ్ స్క్వేర్ ఇస్ మైనస్ కాట్ ఆఫ్ 4 minus 7x. బట్ ఇక్కడ కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే వాట్ ఈస్ ద కోషంట్ ఆఫ్ x? -7. సో హియర్ డినామినేటర్ ఈస్ -7 ప్లస్ c. నెగెటివ్, నెగెటివ్ గెట్ క్యాన్సల్. హియర్ సెకండ్ ఆఫ్ tan of 3x minus 1. Here x coefficient is equal to what? 3/3 plus c over. Okay. Same similarly, we do this some more problems. Next one, integration of sin square x dx. ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ అండి. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అయినా, ఫోరియర్ సిరీస్ అయినా, నెక్స్ట్ వచ్చే అనదర్ మెథడ్స్‌లో కూడా sin స్క్వేర్ x, cos స్క్వేర్ x, sin క్యూబ్ x, cos క్యూబ్ x ప్రాబ్లమ్స్ ఆర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకే. చూడండి. ఎలా తీసుకోవాలి సార్ అంటే, మనకు నార్మల్‌గా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. sin స్క్వేర్ ఎక్కడి నుంచి మనకి ఇంటిగ్రేషన్ ఆఫ్ sin స్క్వేర్ అంటే sin స్క్వేర్ x‌కి ప్రాబ్లమ్స్ లేవు. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin స్క్వేర్ అంటే డైరెక్ట్ ఫార్ములా లేదు. సో హియర్ వి రైట్, మనం ఏం చేసుకోవాలి, 1 మైనస్ కాస్ 2 థీటా ఫార్ములా ఈస్ 2 sin స్క్వేర్ థీటా. ఓకేనా? 1 మైనస్ కాస్ 2 థీటా బై 2 ఈక్వల్ టు ఏమైందండి, sin స్క్వేర్ థీటా. 1 మైనస్ కాస్ 2 థీటా ఈజ్ ఈక్వల్ టు sin స్క్వేర్ థీటా. 1 minus cos 2 theta by 2 equal to what? Sin square theta. అంటే in place of sin square x what we write? 1 minus cos 2x by 2. అంటే 1 minus cos 2x by 2 dx తీసుకోండి. ఇందులో రెండు పార్ట్స్ ఉన్నాయి. 1/2 ఒకటి, cos 2x by 2 సపరేట్ సపరేట్ రాదు. 1/2 minus cos 2x by 2 whole dx తీసేసుకుంటే 1/2 కాన్స్టాంట్‌గా టేక్ అవుట్ సైడ్ 1 dx వస్తుంది. ఇక్కడ 1/2 కాన్స్టాంట్ అవుట్ సైడ్ cos 2x dx. అయితే ఇక్కడ మీరనొచ్చు ఎక్స్ ప్లేస్‌లో అనదర్ వచ్చిందిగా సబ్‌స్టిట్యూషన్ అవసరం లేదు. ఆల్రెడీ ఒక ప్రాబ్లమ్ లెంతీగా చేస్తుంటే డైరెక్ట్ రాసేయండి. అదే చిన్నగా ఉంది. దానికి ఇంకొక ఆప్షన్ లేనప్పుడు 50 ఈక్వల్ అని కన్సిడర్ చేయాలి. ఇక్కడ అవసరం లేదు గాని చూడండి. 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ అంటే ఏంటిది? x. 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x అంటే ఏమైద్దండి? sin 2x. ఫార్ములానే రాస్తున్నా. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x formula is cos x dx equal to sin x plus c. ఏం చేంజెస్ లేవు. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x dx is equal to what? sin x plus c. ఇక్కడ కూడా నేను అదే అప్లై చేస్తే sin ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x sin 2x. బట్ ఇక్కడ x కోఎఫిషియంట్ ఏంటండి 2. ఎవ్రీ టైమ్ x కోఎఫిషియంట్స్ ఏమైతే మనకి ఇంటిగ్రేషన్‌లో డినామినేటర్‌లోకి ఎగ్జిస్ట్ అవుతాయి. ప్లస్ c. సో x/2 minus sin 2x by 2 to the how much? 4 plus c is the our answer. ఓకే. సేమ్ సిమిలర్‌లీ ఇది ఎలా రాసానో ఇందులోని ఇంకో ప్రాబ్లమ్ చూడండి సైన్‌లో. sin స్క్వేర్ 3x ఇంటిగ్రేషన్ ఆఫ్ sin స్క్వేర్ 3x dx చూద్దాం. sin స్క్వేర్ 3x dx చూస్తే కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే సేమ్, సేమ్ సిమిలర్‌లీ 1 మైనస్ కాస్ 2 sin స్క్వేర్ థీటా, 1 మైనస్ కాస్ 2 థీటా బై 2 ఈజ్ ఈక్వల్ sin స్క్వేర్ థీటా. అయితే ఇక్కడ థీటా దగ్గర ఎక్సే ఉంది కాబట్టి డైరెక్ట్ ఎక్స్ రాసుకున్నాం. బట్ ఇక్కడ థీటా ప్లేస్‌లో ఏముందండి 3x ఉంది. సో విచ్ ఈజ్ రిటెన్ యాస్ 1 మైనస్ కాస్ ఆఫ్ 2 ఇంటూ 3x by 2 dx. Sin square theta formula is 1 minus cos 2 theta by 2. Here theta value is equal to what? 3x. So in place of theta we write 3x. So 1/2 minus cos 3 2 is 6x by 2 whole dx. 1/2 theta constant take outside, integration of 1 dx minus 1/2 constant take outside, cos 6x by 2 dx. Okay, cos 6x only. 1/2 integration of 1 value x minus 1/2 integration of cos 6x value sin 6x. Here x coefficient 6 got we write denominator as a 6.
సో x/2 sin 6x by 6 2s how much? 12 plus c is the our answer. Sin 6x by 12 plus c is the our answer. Okay. డైరెక్ట్ తీసేసుకోవచ్చు మనం ఎనీ క్వశ్చన్. నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఇలాంటివి మీరు చేసేయండి ప్రాక్టీస్ పర్పస్‌లో. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin స్క్వేర్ 4x dx చేసి కామెంట్ చేసుకున్నాం. సేమ్ మెథడ్ వస్తాయి. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin స్క్వేర్ 5x dx, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin స్క్వేర్ 2x dx. డైరెక్ట్ ఆన్సర్స్ రాసేయొచ్చు మనం ఎవ్రీ క్వశ్చన్‌కు. అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ఏమవుద్దండి sin స్క్వేర్ అన్నాడు. అంటే విచ్ ఈస్ రిటెన్ యాస్ x/2 కన్ఫర్మ్. ఓకేనా? 4 2 జా 8, 8 2 జా 16 అంటే ఏమైద్ది? కాస్ 8x/16 ప్లస్ సి. కాస్ 8x/16 ప్లస్ సి. దీని ఆన్సర్ ఏమైద్దండి? 5x x/2 sin 2x/4 గా అండి. సో ఇట్ ఈస్ రిటెన్ యాస్ 5 2 జా sin 10x బై నెక్స్ట్ ఇయర్ డినామినేటర్ 5. 5 2 జా 10 అవుతుంది. డినామినేటర్ 5 1/2 వస్తుంది కదండి. 4 2 జా 8, 8 డినామినేటర్ 10, 10 అంటే 20 ప్లస్ సి. సేమ్ సిమిలర్లీ ఆన్సర్ కామెంట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ కాస్ ప్రాబ్లమ్స్. sin స్క్వేర్ ఎక్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ కాస్ స్క్వేర్ ఎక్స్. ఓకే. సో ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి. ఇన్స్టాగ్రామ్కి వేయండి నవీన్ రెడ్డి అని రెడ్డి. టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ అండ్ వాట్సాప్ ఛానల్ నేమ్ ఆల్సో నవీన్ రెడ్డి మ్యాథ్స్. ఓకే. నెక్స్ట్ ఇవే నోట్స్ మన యాప్లో ఉంది. యాప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మీకు ప్లే స్టోర్లో ఉంటుంది. ఎట్ టైం డిస్క్రిప్టివ్లో కూడా లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్ అండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ డిఎక్స్. దీన్ని యూజ్ చేసుకొని చేసే ప్రాబ్లమ్స్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ స్క్వేర్ 3x కదా. బిఫోర్ కూడా అదే చేసాం కదా. హియర్ వి రైట్ కాస్ స్క్వేర్ 2x dx. కొద్దిగా డిఫరెంట్గా ఉండడానికి ఇచ్చాను. నెక్స్ట్ వీటి తర్వాత క్యూబ్ కన్ఫర్మ్ చేస్తే పవర్ 4 అయిపోతుంది. తర్వాత డైరెక్ట్లీ టోటల్ సబ్స్టిట్యూషన్ మెథడ్కి ఎంటర్ అవుతాం. రైట్. ఒకసారి చూడండి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ స్క్వేర్ ఎక్స్ సేమ్ మెథడ్. దానికి దీనికి డిఫరెంట్ ఏంటంటే అక్కడ మనకు ప్లస్లు వచ్చాయి, అక్కడ మైనస్లు వచ్చాయి, ఇక్కడ ప్లస్లు తీసుకుంటాం. 1 ప్లస్ కాస్ 2θ ఈజ్ ఈక్వల్ టు 2 కాస్ స్క్వేర్ θ అనేది ఫార్ములా. సో 1 ప్లస్ కాస్ 2θ/2 ఈక్వల్ టు ఏమైందండి? కాస్ స్క్వేర్ θ. దానికి దీనికి పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. సైన్ స్క్వేర్ ఎక్స్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇక్కడ అప్లై చేస్తే కాస్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏం చేయొచ్చండి? 1 ప్లస్ కాస్ 2x/2 dx. ఓకేనా? సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 ప్లస్ కాస్ 2x/2 dx. సపరేట్గా ప్లే చేస్తే 1/2 కాన్స్టెంట్ అవుట్ అవుట్ సైడ్ 1 dx. హియర్ 1/2 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ కాస్ 2x dx. ఓకే. 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 వాల్యూ x ప్లస్ 1/2 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 2x అంటే వాల్యూ sin 2x/2 ప్లస్ c. ఓకే. సో విచ్ ఇస్ రిటన్ యాజ్ x/2 ప్లస్ sin 2x/2. 2 2 హౌ మచ్? 4 ప్లస్ c ఇస్ అవర్ ఆన్సర్. ఏం చేంజెస్ లేవు కదా. సేమ్ బిఫోర్ దీనికి సేమ్. ఇక్కడ ప్లస్ ప్లేస్లో సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఇక్కడ మైనస్లు వచ్చాయండి. కాస్ స్క్వేర్ అంటే ఏం తీసుకున్నాం? ప్లస్. సేమ్ సిమిలర్లీ అప్లై ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ స్క్వేర్ 2x అంటే టీటా ప్లేస్లో ఇప్పుడు నేనేం రాయాలండి? 2x తీసుకోండి. అంటే 1 ప్లస్ కాస్ 2 ఇంటూ 2x/2 dx వి రైట్ ఓన్లీ. సో ఇక్కడ 1/2 కాన్స్టాంట్ అవుట్ రైట్ వన్ సైడ్ dx. అగైన్ 1/2 కాన్స్టాంట్. 2 2 హౌ మచ్? 4 కాస్ 4x/dx తీసుకుందాం. x/2 అవుతుందండి. 1/2 ఇంటూ కాస్ 4x వాల్యూ sin 4x. హియర్ x కోఎఫిషియంట్ వాట్? 4 ప్లస్ c. సో విచ్ ఇస్ రిటన్ యాజ్ x/2 ప్లస్ sin 4x/4 2s how much? 8 plus c. 4 2s how much? 8 plus c is our answer. సేమ్ సిమిలర్లీ కొన్ని ఎప్పటికీ రిపీట్ అయిన క్వశ్చన్స్లో కొన్ని చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ స్క్వేర్ 4x dx, ఇంటిగ్రేషన్ ఆఫ్
కాస్ స్క్వేర్ 3x డిఎక్స్. ఓకే. ఇందులో మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ స్క్వేర్ 4x డిఎక్స్ అంటే ఆన్సర్ ఏమైద్దండి? x/2 అని మ్యాండేటరీ. ప్లస్ 4 కాబట్టి కన్స్టెంట్ 8 అవుద్దండి. sin 8x బై 8 ఉంటుంది డినామినేటర్‌లో 8 2 జా 16 ప్లస్ 6. ఓకే. హియర్ ఆల్సో x/2 ప్లస్ 3 ఉందంటే డబుల్ అయితుందండి. 6x అవునా? 6 2 జా 12 ప్లస్ సి ఈస్ ద అవర్ ఆన్సర్. ఓకే. అన్నీ ఇలాగే వచ్చేస్తూ ఉంటాయి సైన్ స్క్వేర్‌లో వచ్చినప్పుడు. నెక్స్ట్ వచ్చేసి కాస్. కాస్ సైన్ కంప్లీటెడ్. క్యూబుల్ చేద్దాం నెక్స్ట్. క్యూబ్ క్వెషన్స్. అయితే ఎక్స్ ఉన్నప్పుడు మనం యాక్చువల్‌గా సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయాలి. బట్ మనం ఏం తీసుకుంటున్నాం? దాన్ని డైరెక్ట్ డినామినేటర్‌లో అప్లై చేస్తున్నాం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin క్యూబ్ ఎక్స్ డీఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin క్యూబ్ ఎక్స్ డీఎక్స్. బేసికల్లీ ఇంటిగ్రేషన్ పవర్స్ ఉన్నప్పుడు ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్‌కు మాత్రమే ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఉంటేనే పాసిబుల్ అయితాయి. sin క్యూబ్ అంటే అదేంటిదండి? పవర్‌లో ఎగ్జిస్ట్ అవుతుంది. పవర్‌లో ఉన్నదాన్ని మనం కోఎఫిషియంట్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. హియర్ విచ్ ఈస్ రిటెన్ యాస్ వి యూజ్ ద ఫార్ములా sin 3 theta ఫార్ములా వి యూజ్డ్ హియర్. sin 3 theta is equal to 3 sin theta minus 4 sin cube theta which is the formula. Trigonometry first thing. Sin 3 theta formula is equal to what? 3 sin theta minus 4 sin cube theta. Sin 3 theta formula. సో మనకు పవర్‌లో ఉండాలి కాబట్టి రిమైనింగ్ ట్రాన్స్‌ఫర్ చేద్దాం. 4 sin cube thetaను ఎల్‌హెచ్‌ఎస్‌ఐ ట్రాన్స్‌ఫర్ చేసి 3 sin theta మైనస్ sin 3 thetaను ఆర్‌హెచ్‌ఎస్‌ఐ ట్రాన్స్‌ఫర్ చేస్తాం. 4ని కూడా ట్రాన్స్‌ఫర్ చేసేయండి. sin cube theta ఈక్వల్ టు 3/4 sin theta minus 1/4 sin 3 theta. So in place of sin cube x we write this formula only. Here integration of sin cube x dx equal to, here we write integration of 3/4 sin x minus 1/4 sin 3x of dx. Of what? Dx. Carefully observe 3/4 constant out just outside and 3/4 integration of sin x dx minus 1/4 constant take outside sin 3x dx. Okay. Integration of sin x value minus cos x. Formula is integration of sin x value is what? Minus cos x. Minus 3/4 cos x minus 1/4. Integration of sin 3x value minus cos 3x by here x coefficient ఏముందండి 3. అది డినామినేటర్ ఎవ్రీ టైం. X coefficient 1 ఉంటే నెగ్లెక్ట్ చేస్తాం. -1, 2, 3, 4, 5 ఎనీ వాల్యూ we write in denominator. Here we write 3/4 cos x minus of minus plus cos 3x by 3 4s how much? 12. Let's see is our answer. Okay. Same similarly we solve the cos cube x also. Same method. అసలు ఏంటి ఎలాంటి చేంజెస్ లేకుండా ఉంటుంది. నెక్స్ట్ వన్ రబ్ చేస్తున్నాండి. నెక్స్ట్ వన్ ఈస్ సేమ్ మెథడ్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ cos cube x dx. Integration of what we take? Cos cube x dx. We use here cos 3 theta formula. Cos 3 theta is equal to 4 cos cube theta minus, ఓకే, 4 cos cube theta minus 3 cos theta. రివర్స్‌లో ఉంటుంది సైన్‌కు. సైన్‌కేమో జస్ట్ రివర్స్‌లో ఉంటుంది. Cos 3 theta is equal to 4 cos cube theta minus 3 cos theta. Here we write just minus 3 cos theta ని ట్రాన్స్‌ఫర్ చేయండి. Cos 3 theta plus 3 cos theta is equal to what we write? 4 cos cube theta. 4 ట్రాన్స్‌ఫర్ చేస్తే cos 3 theta plus 3 cos theta by 4 ఈక్వల్ టు cos cube theta. వచ్చేసింది కానీ cos 3 theta plus 3 cos theta by 4 ఈక్వల్ వాట్? cos cube theta వచ్చేస్తుంది. cos cube అంటే ఇక్కడ అప్లై చేయండి. ఇన్ ప్లేస్ ఆఫ్ cos cube x here we write integration of cos 3x plus 3 cos x by 4 dx. ఇండివిజువల్ రాసేద్దాం. 1/4
ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 3x డీఎక్స్ అవుతుందండి. ఈ 4 అనేది న్యూమరేటర్‌లో ఉన్న 2 టర్మ్స్‌కి అప్లికేబుల్ అవుతుంది. సో, హియర్ 3/4 కాన్స్టాంట్ కూడా వి టేక్ ఔట్ సైడ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ x డీఎక్స్. ఓకే. 1/4 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ 3x వాల్యూ sin 3x బై హియర్ x కోఎఫిషియంట్ వాట్ 3. సో, యూ రైట్ హియర్ 3/4 కాస్ x అంటే ఏంటండి sin x ప్లస్ c. సో, విచ్ ఈస్ రిటెన్ యాస్ sin 3x బై 3 4s హౌ మచ్ 12 3 sin x by 4 plus c. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్స్. ఓకేనా? క్లారిటీ వచ్చిందనుకుంటా. నెక్స్ట్ కొద్దిగా క్లారిటీ వచ్చుంటుంది మీకు. నెక్స్ట్ వచ్చేసేది ఎక్స్ క్యూబ్. నెక్స్ట్ ఇప్పుడు టోటల్‌గా సబ్స్టిట్యూషన్ మెథడ్ అండి. టోటల్ సబ్స్టిట్యూషన్ మెథడ్ క్వెషన్. ఇప్పుడు t ఈక్వల్ టు ఏమనుకోవాలనో మీకు తెలిస్తే ఆన్సర్స్ వస్తాయి. అందులో డౌటే లేదు. చాలా సింపుల్ క్వెషన్స్. 3 మార్క్స్ క్వెషన్, ఒక 4 మార్క్స్ క్వెషన్ సబ్స్టిట్యూషన్ 3 మార్క్స్ క్వెషన్, 1 మార్క్ క్వెషన్ సబ్స్టిట్యూషన్ మెథడ్ మస్ట్ అండ్ షుడ్ బి. నన్నడిగితే 5 మార్క్స్ క్వెషన్స్ కూడా కనపడతాయి. ఓకేనా? నెక్స్ట్ ఇగ సబ్స్టిట్యూషన్ మెథడ్. కొన్ని జెప్పేసి సిమిలర్ క్వెషన్స్ ఉంటే మీకు హోంవర్క్ టైప్‌లో ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఒకటే టైప్ క్వెషన్స్ చెప్తూ ఉంటే వీడియో లెంత్ పెరుగుతుంది. ఎట్ ఎ టైమ్ బోరింగ్‌గా గూడా అనిపిస్తది. ఎక్స్ క్యూబ్ కాస్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 డీఎక్స్. ఈ టైప్ ఆఫ్ క్వెషన్ చూడండి. ఇక్కడ రాస్తూ ఉంటా. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్. నెక్స్ట్ ఆన్సర్స్ కూడా మనం డైరెక్ట్ రాయొచ్చు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ సైన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 డీఎక్స్. ఓకే. ఇవి 2 క్వెషన్స్. సేమ్ మెథడ్. నేను ఇది జెప్పేస్తా. 2 మీరు ట్రై చేసేయండి. ఆన్సర్స్ కూడా రాసేయొచ్చు. ఇక్కడ చూడండి. ఎక్స్ క్యూబ్ కాస్ ఆఫ్ ఎక్స్ పవర్ 4. మరి ఇక్కడ టీ వాల్యూ ఏం తీసుకున్నాం? 2 టర్మ్స్ ఉన్నప్పుడు ఒక టర్మ్ ఉంటే అనుకుంటే ఇంకొక టర్మ్ రావాలి. కానీ మీరు ఏమన్నారు సార్ ఎక్స్ ప్లేస్‌లో ఉంటేనే కదా తీసుకోమన్నారు అంటే రైట్. ఇక్కడ కూడా కాస్ ఎక్స్ ఉండాలి. కానీ ఎక్స్ ప్లేస్‌లో ఎక్స్ పవర్ 4 ఉంది. దాన్నే ఇప్పుడు టీ ఈక్వల్ టు ఎక్స్ పవర్ 4 అనుకుంటాం. dt ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 అంటే ఇది గుర్తుందా? dy బై dx ఆఫ్ ఎక్స్ పవర్ n ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఇక్కడ ఏం రాయొచ్చండి? 4 ఇంటూ ఎక్స్ క్యూబ్ dx అని మీనింగ్. dt బై 4x క్యూబ్ ఈక్వల్ టు వాట్? dx. dt బై 4x క్యూబ్ వాట్? dx అని వచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ మనం ఎక్స్ క్యూబ్ రాసేసి కాస్ అంటే కాస్ అండి. ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 వి రైట్ t. ఇన్ ప్లేస్ ఆఫ్ dx ఏం రాయొచ్చండి? dt బై 4x క్యూబ్. dt బై 4x క్యూబ్. x క్యూబ్ క్యాన్సల్. 1/4 కాన్స్టాంట్ కాబట్టి అవుట్ సైడ్ రండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ t dt. 1/4 ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ t వాల్యూ sin t ప్లస్ c. అంతే కదా! ఇంటిగ్రేషన్ ఆఫ్ అంటే సైన్ ఆఫ్ t వాల్యూ ఎంతదండి? x పవర్ 4. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సింపుల్ క్వెషన్. ఇక్కడ ఏమన్నా స్ట్రగుల్‌గా పెద్దగా అనిపించిందా? మనకి x ప్లేస్‌లో కాస్ x ఉండాలి. బట్ x పవర్ 4 ఉంది. దాన్నే t అనుకున్నా. ఇక్కడ కూడా t ఏమైద్దండి? హింట్ చూడండి. t ఈక్వల్ టు ఏం తీసుకోవాలి ఈ క్వెషన్‌కు? ఎక్స్ స్క్వేర్ తీసుకోవాలి. ఆన్సర్ ఏమైద్దండి? మైనస్ కాస్ t బై 2 ప్లస్ c. మైనస్ కాస్ t బై 2 ప్లస్ c. హియర్ ఆల్సో మైనస్ కాస్ x పవర్ 4 బై కాస్ t మైనస్ కాస్ x స్క్వేర్ అండి. x పవర్ 4 బై 4 ప్లస్ c. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్స్. అంటే ఇక్కడ కూడా t వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? x పవర్ 4 తీసుకొని సింప్లిఫై చేయండి. అంటే dt ఈక్వల్ టు ఏమైద్ది? డెరివేటివ్ ఆఫ్ x పవర్ 4 ఈస్ 4x క్యూబ్ dx అని మీనింగ్. ఓకేనా? రైట్. ఇవే సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇదే పార్ట్‌లో మొత్తం కంప్లీట్ చేసేద్దాం మాక్సిమం. కొన్ని మెథడ్స్ ఉంటాయి గానీ మల్టిప్లై అండ్ డివైడింగ్. అదొక్కటి స్పేసెస్‌గా ఆపేసుకుంటే టోటల్ కంప్లీట్ చేసేయొచ్చు. నెక్స్ట్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ రూట్ x బై రూట్ x డీఎక్స్. సైన్ రూట్ x బై రూట్ x డీఎక్స్. హియర్ ఇంపార్టెంట్ ఓన్లీ. కాస్ రూట్ x బై రూట్ x డీఎక్స్. ఇక్కడ ఏం తీసుకోవచ్చండి? మళ్ళీ డౌట్ రావచ్చు. సైన్ రూట్ x ఉంది. x ప్లేస్‌లో ఏముందండి? రూట్ x ఉంది కాబట్టి ఇప్పుడు t ఈక్వల్ టు రూట్ x.
డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ వాల్యూ 1/2 రూట్ ఎక్స్ ఫార్ములాస్ రావాలి. ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ రూట్ ఎక్స్ ఏంటండి 1/2 ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఎందుకు డిఎక్స్ రాశాను? ఎక్స్ సైడ్ డిఎక్స్, ఈడ సైడ్ డిటి రాస్తూ ఉంటా. అది కామన్, మనం ఫస్ట్ కాంచి చేసే ప్రాబ్లమ్స్ కూడా అంతే. ఓకే. ఇక్కడ కేర్‌ఫుల్‌గా మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే డిటి ఈక్వల్ వచ్చేసిందా? ఎప్పుడైతే వాల్యూస్ వచ్చి ట్రాన్స్‌ఫర్ చేయండి. 2 ఇంటూ రూట్ ఎక్స్ డిటి ఈక్వల్ టు వాట్ వి రైట్? హియర్ డిఎక్స్ అయితదండి. సో, సబ్మిట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t బై రూట్ ఎక్స్. డిఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ వాట్? 2 రూట్ ఎక్స్ డిటి. 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin t ఏమైందండి? cos t. -2 cos t ప్లస్ c -2 cos ఆఫ్ t వాల్యూ రూట్ ఎక్స్ ప్లస్ c అంతే కంప్లీటెడ్. సేమ్ సిమిలర్‌లీ ఈ డేటా టోటల్ డేటాను ఇక్కడ దీనికి యూజ్ చేసుకోండి. cos t అయితదండి. రూట్ ఎక్స్ అంటే రూట్ ఎక్స్. మళ్ళీ కింద కూడా t రాయకండి. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవుతాం. 2 రూట్ ఎక్స్ dt. రూట్ ఎక్స్ క్యాన్సిల్ 2 కాన్స్టెంట్ cos t dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ cos t అంటే sin t. t ఏమనుకున్నామండి? రూట్ ఎక్స్. దట్స్ ఇట్. సింపుల్ క్వెషన్స్. ఓకేనా? సేమ్ సిమిలర్‌లీ solve this one. Integration of e power root x by root x dx. Another one is integration of 2x e power x square dx. ఓకేనా? x square dx కంప్లీట్ చేస్తే ఒక్కసారి కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ రూట్ x బై రూట్ x dx ఆన్సర్ ఏమైద్దండి? సేమ్ మెథడ్ 2 ఇంటూ e పవర్ రూట్ x ప్లస్ c. దీనికి e పవర్ x స్క్వేరా? సో 2x అయిద్ది. 2x get cancel. e power x square plus c is our answer. ఓకేనా? e power x square plus c is the our answer. Next, tan and cot conversion. Then ఓకేనా? ఈ క్వెషన్స్ తర్వాత నెక్స్ట్ ఇన్వర్స్ ఫంక్షన్స్, లాగారిథమ్స్ ఉండే ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేద్దాం. ఇవి కూడా సబ్స్టిట్యూషన్ ఎప్పుడు t ఈక్వల్ అని తెలిస్తే చాలు మనకి. మీరు మాక్సిమం నేను చెప్పిన క్వెషన్స్ ప్రిపేర్ అయినా ఎనఫ్. ఇక్కడ ఇచ్చిన హోంవర్క్ లాంటివి ప్రాక్టీస్ చేసినా కూడా వీడియో ఎంత అవర్స్ ఉంటుందో అంత ప్రాక్టీస్ చేసినా బెటర్ స్కోర్ వస్తది. అందులో డౌట్ ఏం లేదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఇన్వర్స్ ఇయ్యండి ఇగ. ఇన్వర్స్ e పవర్ m tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ x స్క్వేర్ dx. ఓకే. హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ x స్క్వేర్ dx. ఓకే. 1 ప్లస్ x స్క్వేర్ dx. ఒకటి ఇన్వర్స్, ఇంకొకటి లాగారిథమ్. ఈ 2 నేర్చుకుంటే మనకు ఆల్మోస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూషన్ మెథడ్ ఇవైపోతాయి. సైన్ మల్టిప్లైయింగ్, డివైడింగ్ విత్ 2 క్వెషన్స్, పవర్ క్వెషన్స్ ఉన్నాయి. అవి కంప్లీట్ చేసుకుంటే క్లోజ్ అన్నట్టు. అయితే ఈ పవర్ m tan x బై 1 ప్లస్ x స్క్వేర్ అండి. అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ పవర్ x, x ప్లేస్‌లో ఏముందండి? m tan ఇన్వర్స్ x వచ్చింది. దాన్నే మనం tగా కన్సిడర్ చేయాలి. అదర్‌వైజ్ 1 ప్లస్ x స్క్వేర్‌ని tగా కన్సిడర్ చేసామనుకో న్యూమరేటర్ వస్తదా? డెరివేటివ్ ఆఫ్ 1 వాల్యూ 0. డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ వాల్యూ 2x. అంటే మనకు డినామినేటర్ డిఫరెన్షియేషన్ న్యూమరేటర్ రాదు. సో, మనం అది కన్సిడర్ చేయాలి. ఇంకా నెక్స్ట్ దీన్ని డిఫరెన్షియేషన్ చేసాం అంటే ఇప్పుడు t ఈక్వల్ టు m tan ఇన్వర్స్ x తీసుకున్నా. dt ఈక్వల్ టు m అంటే కాన్స్టాంట్. డెరివేటివ్ ఆఫ్ tan ఇన్వర్స్ x వాల్యూ 1 బై 1 ప్లస్ x స్క్వేర్ dx. ట్రాన్స్‌ఫర్ చేస్తే 1 ప్లస్ x స్క్వేర్ dt బై m ఈక్వల్ టు ఏమైద్దండి? dx అవుద్ది. జస్ట్ ట్రాన్స్‌ఫర్ చేశాను. డినామినేటర్ న్యూమరేటర్‌గా, న్యూమరేటర్ డినామినేటర్‌గా కన్వర్ట్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఈ పవర్ m ఇంటూ tan ఇన్వర్స్ x వి రైట్ t అన్నట్లు బై 1 ప్లస్ x స్క్వేర్. ఇన్ ప్లేస్ ఆఫ్ dx వి రైట్ 1 ప్లస్ x స్క్వేర్ dt బై m. ఓకే. బోత్ ఆర్ ది గెట్ క్యాన్సెల్. 1 బై m కాన్స్టాంట్ అవుట్ సైడ్ రాసానండి. e పవర్ t dt. ఓకే. 1 బై m ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ t అంటే e పవర్ t ప్లస్ c. అయితే e పవర్ t వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? m tan ఇన్వర్స్ x బై m ప్లస్ c ఈజ్ అవర్ ఫైనల్. సేమ్ సిమిలర్‌లీ హియర్ ఆల్సో వాట్ ఈస్ ద t వాల్యూ? న్యూమరేటర్ డినామినేటర్‌లో ఉంది. x ప్లేస్‌లో కొత్తగా ఏం లేవు.
కాకపోతే డినామినేటర్ డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్ వస్తుందా? న్యూమరేటర్ డిఫరెన్షియేషన్ చేస్తే డినామినేటర్ వస్తుందా? అని మాత్రం మనం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మీరు కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. కానీ ఇందులో లేదు. సో, వి టేక్ టీ ఈక్వల్ టు వాట్? టీ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్. డిఫరెన్షియేషన్ చేయండి. డెరివేటివ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ dt. డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ ఈజ్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. ట్రాన్స్‌ఫర్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dt ఈక్వల్ టు dx. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dt ఈజ్ ఈక్వల్ టు వాట్? dx. ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ t బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇన్ ప్లేస్ ఆఫ్ dx we write 1 plus x square dt. 1 plus x square, 1 plus x square get cancelled. Integration of t dt. Integration of t value, integration of t అంటే t square by 2 plus c. t అంటే ఏంటి వచ్చండి? tan inverse x whole square by 2 plus c. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని అలానే వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ రబ్ చేస్తున్నా. ఈ మోడల్ క్వశ్చన్స్ t ఈక్వల్ టు ఏం తీసుకోవాలని ఐడియా వస్తే కన్ఫర్మ్ మార్క్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin inverse x whole power 4 by అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ క్వశ్చన్స్ అన్ని మాక్సిమం 3 మార్క్స్ క్వశ్చన్స్కి ఎక్కువ ఇస్తూ ఉంటాడండి. ఓకేనా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos ఇన్వర్స్ ఎక్స్ హోల్ పవర్ 4 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. మాక్సిమం క్వశ్చన్స్ ఇక్కడ చూద్దాం. అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని డిఫరెన్షియేషన్ చేస్తే సైన్లో రాదు. బట్ సైన్ ఇన్వర్స్ డిఫరెన్షియేషన్ చేస్తే వస్తుంది. అయితే ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉండాలి. ఎక్స్ ప్లేస్లో ఏముందండి? సైన్ ఇన్వర్స్. సో ఇప్పుడు టీ ఈక్వల్ టు వాట్ we take here? Sin inverse x. dt equal to derivative of sin inverse x value is 1 by under root of 1 minus x square dx. Transfer చేస్తే what we get? Under root of 1 minus x square dt is equal to what? dx only. ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇన్ ప్లేస్ ఆఫ్ sin inverse x we write t. t పవర్ 4 by under root of 1 minus x square. ఇన్ ప్లేస్ ఆఫ్ dx ఏం రాయొచ్చండి? Under root of 1 minus x square dt. So both are the get cancel. Integration of t power 4 dt. Integration of x power n ఏమైందండి? x power n plus 1 by n plus 1. t power 4 అంటే which is written as t power 5 by 5 plus c. t value sin inverse x. Sin inverse x whole power 5 by 5 plus c. Sin inverse x whole power 5 by 5 plus c is our answer. Same similarly here also. What is the t value? T value is cos inverse x. Put t equal to what? Cos inverse x we take. dt ఈక్వల్ టు ఏమైందండి? డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈజ్ -1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dt ఈక్వల్ టు వాట్ వి గెట్? dx. సబ్మిట్ చేయండి. ఇన్ ప్లేస్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ వి రైట్ t పవర్ 4 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx dt. బోత్ ఆర్ ది గెట్ క్యాన్సిల్. t పవర్ 4 dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ 4 అంటే వి యూజ్ దిస్ ఫార్ములా. x power n dx is equal to x power n plus 1 by n plus 1 plus c. Here n value is equal to what? 4. అంటే న్యూమరేటర్ ఏమైందండి? 4 plus 1 by 4 plus 1 minus t power 5 by 5 plus c minus 1 by 5. t value cos inverse x. Cos inverse x whole power 5 plus c is our answer. ఓకేనా. సేమ్ ఇలాంటి క్వశ్చన్స్ మీకు కొన్ని ఇస్తాను ప్రాక్టీస్ చేయడానికి. ఎందుకంటే నేను నార్మల్‌గా నేనే చెప్పుకుంటూ వెళ్తే మీకది అంటే పాసిబిలిటీ ఉండదు. అంటే చేయడానికి కొన్ని క్వెషన్స్ మీరు చేస్తే ఓన్‌గా మీకప్పుడు ఆన్సర్స్ వచ్చే ఛాన్స్. ఈ పవర్ sin ఇన్వర్స్ x బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. నెక్స్ట్ ఈ పవర్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. నెక్స్ట్ వన్ ఈ పవర్ cos ఇన్వర్స్ x బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. ఓకేనా. ఇవి చేస్తేనే ఆన్సర్స్ వస్తాయి. మీరు నార్మల్‌గా చేయకుండా, ప్రాక్టీస్ చేయకుండా ఎలాగో సార్లే చెప్తారు అని చూస్తూ ఉంటే ఎప్పుడు చేసినా కూడా వస్తాయి కావచ్చు. కానీ
మనం ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసేలాగా అంటే వేరే ఎగ్జామ్స్ రాసి స్కోర్ తెచ్చుకునేలాగా ఉండవు. ఓకేనా? రైట్. టీ పవర్ సైన్. టీ ఈక్వల్ టు ఏమనుకోవాలండి? టీ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకోండి. ఆన్సర్ ఏమైద్దంటే ఈ పవర్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అయిద్ది. ఇక్కడ టీ ఈక్వల్ టు ఏం తీసుకోవాలండి? టాన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకోండి. ఆన్సర్ ఈస్ ఈ పవర్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి అవుతుంది. ఇక్కడ టీ ఈక్వల్ టు ఏం తీసుకోవాలండి? కాస్ ఇన్వర్స్ ఎక్స్. ఆన్సర్ ఈస్ ఈ పవర్ మైనస్ ఈ పవర్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా? ట్రై చేయండి. నేను ఇచ్చిన హింట్స్‌తోని యూజ్ చేసుకుంటూ సింప్లిఫై చేయండి. ఓకేనా? నెక్స్ట్ సైన్ కాస్‌లు ఉన్నప్పుడు చేద్దాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సైన్, కాస్ ఇవి కూడా 1 ఆర్ 2 చెప్పేసి సేమ్ మెథడ్ తీసేసుకుందాం. మీకు కూడా క్లారిటీ ఉంటుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్ అండి. కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ డీఎక్స్ క్వశ్చన్ ఇది. రైట్. ఇక్కడే చూస్తే కాస్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ బై అంటే ఇప్పుడు టీ ఈక్వల్ ఏం తీసుకోవాలి? బేసిక్‌గా కాస్ ఎక్స్ ఉండాలి. కానీ ఎక్స్ ప్లేస్‌లో టాన్ ఇన్వర్స్ ఉంది. సో టీ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్. dt ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా dy బై dx ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఇది. dy బై dx ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. dy బై dx ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ఏంటండి? 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. హియర్ సబ్మిట్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. జస్ట్ ట్రాన్స్‌ఫర్ చేస్తే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dt ఈక్వల్ టు వాట్? dx అయ్యింది. ఇక్కడ సబ్మిట్ చేస్తే ఏమైందండి? కాస్ t బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. ఇన్ ప్లేస్ ఆఫ్ dx we write 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dt అయిద్ది. క్యాన్సిల్ అయిపోయినాయా? ఇక్కడ ఏముంది మనకు? ఓన్లీ కాస్ t ఉంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ t dt ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ t sin t ప్లస్ c. t అంటే ఏమనుకున్నామండి? సైన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? అన్ని క్వెషన్స్ అంతే. నెక్స్ట్ చూడండి ఇంకొన్ని క్వెషన్స్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నేను ఇచ్చేస్తా క్వెషన్స్ ఇస్తా. ప్రాక్టీస్ పర్పస్. ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ dx. Another one is integration of sin inverse x by under root of 1 minus x square dx. Integration of cos inverse x by under root of 1 minus x square dx. Integration of cos inverse x whole power 5 by under root of 1 minus x square dx. ఓకే. ఇవన్నీ లెంతీ క్వెషన్స్ కాదు. ఇక్కడ టీ వాల్యూ ఏంటిదండి? హింట్. టీ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకోవాలండి. మనకేమైంది? న్యూమరేటర్ టాన్ క్యూబ్ అంటే టాన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ క్యూబ్ బై 3 ప్లస్ సి మీకు ఆన్సర్ వస్తే మీరు చేసింది రైట్. అదర్వైజ్ రాంగ్. ఇక్కడ కూడా టీ ఏం తీసుకోవాలండి? టీ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకోండి. మీకు ఆన్సర్ ఏమొస్తుందండి? సైన్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ సి రావాలి. వస్తే మీరు చేసింది రైట్. అదర్వైజ్ రాంగ్. హియర్ ఇప్పుడు టీ ఈక్వల్ టు వాట్? కాస్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకుంటాం. మనకి ఇక్కడ ఆన్సర్ ఏం రావాలంటే నెగెటివ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 ప్లస్ సి. ఓకేనా? నెగెటివ్ హోల్ స్క్వేర్ బై ప్లస్ సి తీసుకుంటాం. నెక్స్ట్ దీనికి ఏమైద్దండి? నెగెటివ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ 5 ఉందా? 6 బై 6 ప్లస్ సి. ఎందుకంటే మీరు టీ ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్ ఎక్స్ తీసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే అండి డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్? -1 బై అండర్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? డెరివేటివ్ ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఈజ్ -1 బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అదే ఇక్కడ అప్లై చేస్తాం మనం అన్ని క్వెషన్స్‌లో. ఓకేనా? ఈ మోడల్స్. రైట్. రబ్ చేస్తున్నా. నెక్స్ట్ ఇలాంటి ఇంకొన్ని ఉంటాయి. ఇవి అయిపోయాయంటే మనకు లాగ్‌లో వస్తాయి. ఇప్పుడు టాన్, సైన్ ఇన్వర్స్ కంప్లీట్ చేసాం కదండీ. నెక్స్ట్ లాగ్ క్వెషన్స్ కంప్లీట్ చేసామంటే క్లోజ్ అన్నట్టు ఇక. సబ్స్టిట్యూషన్ మెథడ్ అయిపోయి ఇంకొక 2 మెథడ్స్ ఉంటాయి. అవి కంప్లీట్ చేసుకోగలిగామా ఫస్ట్ యూనిట్ క్లోజ్ ఇక మనకు. నెక్స్ట్ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్
1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే. దీనికి టీ ఈక్వల్ ఏంటి? టాన్ ఉంది. ఎక్స్ ఉండాల్సిన దగ్గర సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇప్పుడు టీ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ ఎక్స్. డిఫరెన్షియేషన్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఫార్ములా ఏంటి తెలియదు. 1/√1 మైనస్ ఎక్స్. 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. నేను డైరెక్ట్ రాస్తున్నాను అంతే. d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ అని మీనింగ్. డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ 1/√1 మైనస్ ఎక్స్. జస్ట్ మనకి ఇక్కడ ఫార్ములాస్ అప్లై చేస్తే చాలు. మనం ఫస్ట్ వీడియోలోనే మీకు ఫార్ములాస్ రాయించాను. అవి అప్లై చేసుకుంటూ మీరు చేయగలిగితే మాత్రం మంచి స్కోర్ వస్తుంది. అందులో డౌటే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి స్కోర్ కంటే బెటర్‌గా ఏమొస్తదంటే సబ్జెక్ట్ వస్తది. సబ్జెక్ట్ వచ్చిందంటే డిఫాల్ట్‌గా స్కోర్ వచ్చేస్తది. అందులో అసలు మనకు ఎక్కడ కూడా ఆప్షనే లేదు. రైట్? రైట్. ఇక్కడ చూస్తే √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dt ఈక్వల్ టు dx కదండీ. సబ్మిట్ చేయండి. టాన్ t అయితది. √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రాస్తాం. ఇన్ ప్లేస్ ఆఫ్ dx వాట్ వి రైట్? √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dt. క్యాన్సలా? ఇంటిగ్రేషన్ ఆఫ్ టాన్ x ఫార్ములా log ఆఫ్ సెకంట్ x ప్లస్ c. అవునా? అదే ఇక్కడ మనం రాయాలి. log ఆఫ్ sec t ప్లస్ c. log ఆఫ్ సెకంట్ ఏమనుకున్నామండి? సెకండ్ sec t ప్లేస్‌లో sin ఇన్వర్స్ x ప్లస్ c. ఓకే. విచారా సబ్స్టిట్యూషన్ మెథడ్ 3 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ క్వెషన్ మస్ట్ అండ్ షుడ్ బి వస్తది. డౌటే లేదు. ఓకేనా? రైట్. వచ్చేసిందా? సేమ్ సిమిలర్‌లీ ఇంకొక 2 క్వెషన్స్ ఉన్నాయి. యూ ట్రైడ్. ఇవి అయిపోయాక లాగ్‌కెళ్ళిపోదాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఆఫ్ tan ఇన్వర్స్ x బై 1 ప్లస్ x స్క్వేర్ dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ రూట్ x sin ఆఫ్ e పవర్ రూట్ x బై 2 రూట్ x dx అయిద్దండి. చూడండి. t ఈక్వల్ ఏం తీసుకోవాలండి ఇక్కడ? ఇప్పుడు t ఈక్వల్ టు tan ఇన్వర్స్ x అని తీసుకోండి. ఆన్సర్ ఏమైద్దంటే కాట్ t వస్తది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ t log ఆఫ్ sin ఆఫ్ tan ఇన్వర్స్ x ప్లస్ c ఈస్ ద ఆన్సర్. ఇక్కడ ఇప్పుడు t ఈక్వల్ టు ఏం తీసుకోవాలంటే మనకు sin x కదా! x ప్లేస్‌లో ఏముందండి? e పవర్ రూట్ x. t ఈజ్ ఈక్వల్ టు e పవర్ రూట్ x. డిఫరెన్షియేషన్ చేస్తే dt ఈక్వల్ టు e పవర్ రూట్ x బై డెరివేటివ్ ఆఫ్ రూట్ x 1/2 రూట్ x dx అయిద్దండి. ట్రాన్స్‌ఫర్ చేయండి. 2 రూట్ x dt బై e పవర్ రూట్ x ఈక్వల్ టు dx. జస్ట్ ఇందులో సబ్మిట్ చేస్తే e పవర్ రూట్ x sin t బై 2 రూట్ x. జస్ట్ వి రైట్ 2 రూట్ x dt బై e పవర్ రూట్ x. This one get cancelled. Integration of sin t minus cos t plus c. Minus cos t value e power root x plus c. That's it. సింపుల్ క్వశ్చనే. ఓకే. నెక్స్ట్ ఇక లాగారిథమ్స్ ఉన్నాయి. లాగారిథమ్స్ వచ్చే ప్రాబ్లమ్ చేద్దాం. ఇవి అయిపోయాయంటే మనం డైరెక్ట్‌లీ ఇంకొక 2 లాంగ్ ఆన్సర్ వచ్చే మెథడ్స్ ఉన్నాయి. అంటే మోస్ట్‌లీ 5 మార్క్స్ ఇచ్చే మెథడ్స్ చెప్పుకుంటే క్లోజ్ అన్నట్టు ఇయి. లాగ్ కంప్లీట్ అయిపోయాక మోస్ట్‌లీ ఎన్ని ఉండేదండి? 3 ఉన్నాయి క్వెషన్స్. 3 టైప్స్ ఉంటాయి. అవి చెప్పేసుకుంటే 5 మార్క్స్ క్వెషన్స్ వచ్చే మెథడ్స్. ఓకేనా? ఇక్కడ చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఇంటూ log x dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ వాట్? 1/x ఇంటూ log x dx. 1/x ఇంటూ log x dx తీసుకుంటే చాలానే క్వెషన్స్ ఉన్నాయి. అబ్బా! చేస్తుంటే వస్తాను ఎప్పటిలాగా. ఆ! రైట్. ఇంటిగ్రేషన్ 1/x log x dx. అయితే ఇప్పుడు t ఈక్వల్ టు ఏం తీసుకోవచ్చండి ఇక్కడ? log xని డిఫరెన్షియేషన్ చేస్తే x వస్తది గానీ xని డిఫరెన్షియేషన్ చేస్తే రాదు. సో, వి లెట్ log x. dt ఈజ్ ఈక్వల్ డెరివేటివ్ ఆఫ్ log x వాల్యూ 1/x dx. x dt ఈక్వల్ టు ఏమని తీసుకుంటామండి మనం? dx తీసుకుంటాం. ఇక్కడ సబ్మిట్ చేయండి. 1/x అంటే x. log x అంటే ఏమనుకున్నాం? t. ఇన్ ప్లేస్ ఆఫ్ dx అయినా ఇయొచ్చండి. x dt రాసుకోవచ్చు. x క్యాన్సెల్. ఇంటిగ్రేషన్ 1/t dt. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/t log t ప్లస్ c. log ఆఫ్ t అంటే ఏంటిదండి? log x. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఇదే లాగారిథంలో
కొద్దిగా లెంతీగా ఉండే క్వశ్చన్ ఇది. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ డిఎక్స్. 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. అయితే ఇక్కడ ఇప్పుడు టీ ఈక్వల్ టు ఏం తీసుకోవాలండి? ఎక్స్ లాగ్ ఎక్స్ తీసుకుంటే లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్ రాదు. లాగ్ ఆఫ్ లాగ్ ఎక్సే తీసుకోండి. లాగ్ ఆఫ్ లాగ్ ఎక్స్. dt ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ వాల్యూ 1 బై ఎక్స్. అయితే ఎక్స్ ప్లేస్‌లో ఏముందండి ఇక్కడ లాగ్ ఎక్స్. సో విచ్ ఈస్ రిటెన్ యాస్ 1 బై లాగ్ ఎక్స్. అగైన్ డెరివేటివ్ ఆఫ్ లాగ్ ఎక్స్ వాల్యూ 1 బై ఎక్స్ డీఎక్స్. ట్రాన్స్‌ఫర్ చేస్తే ఎక్స్ లాగ్ ఎక్స్ dt ఈక్వల్ టు వి గెట్ dx. హియర్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ which is taken as t. So here we write t. In place of dx, what we write? In place of dx, x into log x dt. X log x get cancelled. Integration of 1 by t dt. Integration of 1 by t ఏమంటుందండి? log t plus c. Log of t value, t అంటే ఏమంటున్నాం? log of log x. This is our answer. Okay. సేమ్ సిమిలర్లీ నెక్స్ట్ ఇందులోనే ఇంకో క్వశ్చన్స్ ఇస్తా చూడండి. ఓకే. ఇంకొన్ని ఇస్తా. ఆ మోడల్స్ మీరు చేయగలుగుతారో లేదో చూడండి. దాన్ని బట్టి మీకు ఆన్సర్స్ కూడా రాయొచ్చు మనం. ఇక్కడ ఇచ్చేస్తా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఇంకొకటి ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ బై ఎక్స్ డిఎక్స్. ఈ క్వశ్చన్స్ రాసి ఇంకొన్ని ఉంటాయి. అది చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్. ఇప్పుడు టీ ఈక్వల్ టు ఏం తీసుకోవాలండి? టీ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ అని తీసుకుంటాం. ఆన్సర్ ఏమైంది? మైనస్ కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి వస్తుంది. ఇక్కడ టీ ఈక్వల్ టు ఏం తీసుకుంటామంటే లాగ్ ఎక్స్ ఏనండి. ఆన్సర్ ఏమైంది? సైన్ ఆఫ్ లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే. ఇవి వస్తే మీరు చేసింది రైట్, అదర్వైజ్ రాంగ్. ఓకేనా. నెక్స్ట్ ఇవి లాగ్ ఎక్స్ క్వశ్చన్స్. అంటే లాగ్ ఉన్నప్పుడల్లా ఏం తీసుకుంటాం? టీ ఈక్వల్ టు లాగ్ అని కన్సిడర్ చేస్తే వి గెట్ ద ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ log x whole square by x dx. Another one is integration of 1 plus log x by x whole power 5 dx. Okay. First one integration of log x whole square by x dx అంటే ఇప్పుడు t ఈక్వల్ ఏం తీసుకోవచ్చండి? t ఈక్వల్ టు log x తీసుకోవాలి. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే డెరివేటివ్ ఆఫ్ log x వాల్యూ 1 by x dx. x dt ఈక్వల్ టు వి రైట్ dx అని రాశాను. x dt ఈజ్ ఈక్వల్ వాట్? dx. x dt ఈజ్ ఈక్వల్ టు dx ఎప్పుడైతే వచ్చిందో ఇందులో సబ్మిట్ చేయండి. log x వాల్యూ t అండి. t స్క్వేర్ బై x. ఇన్ ప్లేస్ ఆఫ్ dx వి రైట్ x dt. x క్యాన్సిల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ t స్క్వేర్ వాల్యూ ఏంటండి? t క్యూబ్ బై 3 ప్లస్ c. t వాల్యూ ఈజ్ ఈక్వల్ log x. log x హోల్ క్యూబ్ బై 3 ప్లస్ c. అయితే ఇక్కడ ఇప్పుడు t ఈక్వల్ టు 1 ప్లస్ log x. t ఈక్వల్ టు వాట్? 1 ప్లస్ log x. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dt ఈక్వల్ టు 1 వాల్యూ ఎంత అంటే 0. log x వాల్యూ 1 బై x dx. మీరు అనుకోవచ్చు ఒక వేరియబుల్ కాన్స్టాంట్స్ అడిషన్‌లో ఉన్న, సబ్ట్రాక్షన్‌లో ఉన్న దాన్ని t అని కన్సిడర్ చేయండి. ఫిక్స్ అది. వేరియబుల్స్‌కి అండి అడిషన్‌లో ఉన్న, సబ్ట్రాక్షన్‌లో ఉన్న వీటికి t అని తీసుకోండి. తీసుకుంటే x dt ఈజ్ ఈక్వల్ వాట్ వి గెట్ dx అండి. సబ్మిట్ చేయండి. t పవర్ 5 బై x. ఇన్ ప్లేస్ ఆఫ్ 1 ప్లస్ log x వి రైట్ t. ఇన్ ప్లేస్ ఆఫ్ dx వాట్ వి రైట్ x dt. x గెట్ క్యాన్సిల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ t పవర్ 5 ఏమైందండి? t పవర్ 6 బై 6 ప్లస్ c. హియర్ t వాల్యూ t is equal to what? 1 plus log x. 1 plus log x whole power 6 by 6 plus c is the our answer. Okay. Next same ఈ type of model questions చూద్దాం. రైట్ ఇక్కడికి వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x log x whole power 4 dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by
x of 1 plus log x whole power 5 dx. Okay. Next one is 1 by ఏమండి చాలా ఎనఫ్ ఇవి. చాలండి. అంటే ఇక్కడ కూడా t ఏం తీసుకోవాలండి? సింప్లిఫై చేయండి. ఇప్పుడు t ఈక్వల్ టు హియర్ log x అని తీసుకోండి. t ఈక్వల్ log x. హియర్ ఇప్పుడు t ఈక్వల్ టు ఏం తీసుకోండి? 1 ప్లస్ log x తీసుకొని సింప్లిఫై చేయండి. ఓకేనా? అంటే t పవర్ 4 వస్తుంది. అంటే -3 -1/3 ఇంటూ log x హోల్ క్యూబ్ dx వస్తుంది. ఇక్కడ ఏమైంది? -1/4 ఇంటూ 1 ప్లస్ log x హోల్ పవర్ 4 ప్లస్ c వస్తది. దిస్ ఈస్ ద అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇక్కడ ఒక ఫార్ములా యూజ్ చేస్తే f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx షార్ట్ కట్ ఫార్ములా యూజ్ చేస్తాం. అది కాకుండా నార్మల్ మెథడ్ కూడా అప్లై చేసుకోవచ్చు మనం. ఓకేనా? రెండిట్లో మీరు ఏది అప్లై చేసినా కూడా మీకు మార్క్స్ ఇస్తారండి. ఇక్కడికి వచ్చేవరకి నెక్స్ట్ ఈ టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ 2 మెథడ్స్ ఉంటాయి. 2 చెప్పేస్తా. రెండిట్లో ఏది ఈజీగా అనిపిస్తే అది చేసేయండి. 6x ప్లస్ 14 3x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 5 dx. ఇక్కడ పాలినామియల్స్ లాగా ఉన్నాయనుకోండి. హైయెస్ట్ డిగ్రీ ఏది ఉంటే దాన్ని t అని తీసుకోవాలి. డినామినేటర్ అని కాదు. హైయెస్ట్ డిగ్రీది ఏది ఉంటే అది. చూడండి ఇక్కడ t అని ఏం తీస్తున్నా అంటే ఇప్పుడు t ఈక్వల్ టు 3x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 5. t ఈక్వల్ టు ఏమైందండి? 3x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 5. దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే dt ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ ఎంత అండి? డెరివేటివ్ ఆఫ్ x స్క్వేర్ అంటే ఇది 2 ఇంటూ ఎక్స్ పవర్ 2 మైనస్ 1. ఫార్ములా ఏంటి? d బై dx ఆఫ్ x పవర్ n ఈక్వల్ టు n ఇంటూ ఎక్స్ పవర్ n మైనస్ 1. ఈ రెండు వాల్యూ ఎంత అండి? 2. అంటే ఏంది? 2x కదండి. 3 2 ఏమైంది? 6x. 14 కాన్స్టాంట్ x వాల్యూ ఎంత? 1 0. ట్రాన్స్ఫర్ చేస్తే dt బై 6x ప్లస్ 14 ఈక్వల్ టు dx. 6x ప్లస్ 14 ఈక్వల్ టు dx. ఇక్కడే మనం అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ 6x ప్లస్ 14 బై డినామినేటర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు t. ఇన్ ప్లేస్ ఆఫ్ dx ఏం రాయొచ్చండి? dt by 6x plus 14. Both are the get cancelled. Integration of 1 by t dt. Integration of 1 by t is log t plus c. Log of t value 3x square plus 14x minus 5 plus c. దీన్ని ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈక్వల్ టు log f ఆఫ్ x plus c. Integration of f dash of x by f of x dx is equal to what? Log f of x plus c. సో log f of x plus c కన్సిడర్ చేస్తే అంటే ఏంటి? ఇక్కడ f of x వాల్యూ ఏంటిదండి? 3x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 5. f dash of x అంటే నథింగ్ బట్ డినామినేటర్ని కన్సిడర్ చేసి డిఫరెన్షియేషన్ చేస్తే న్యూమరేటర్ రావాలి. వస్తుందా లేదా చూడండి. డెరివేటివ్ ఆఫ్ 3x స్క్వేర్ 6x ప్లస్ 14. అంటే మనం డైరెక్ట్లీ ఏం రాయొచ్చింది? లాగ్ f ఆఫ్ x 3x స్క్వేర్ ప్లస్ 14x మైనస్ 5 అని తీసుకోవచ్చు. ఓకేనా? దిస్ ఇస్ ద షార్ట్ కట్ ఫార్ములా. ఇది అప్లై చేసినా మీకు మార్క్స్ ఇస్తారు. లేస్తారు అనుకుంటే ఆల్టర్నేటివ్లీ యూ అప్లై ద సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకే. నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ సేమ్ మెథడ్లో ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x ప్లస్ 1 బై 2x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4 హోల్ పవర్ 7 dx. సో ఇది చేసి ఇలాంటి క్వశ్చన్స్ మీకు హోంవర్క్ లాగా ఇచ్చేస్తే ట్రై చేయండి.
రైట్. ఇక్కడికొచ్చేస్తే టీ ఈక్వల్ ఏం తీసుకోవాలండి? టీ ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4. dt is equal to what? Derivative of 2x square value 4x plus 2 minus 0 dx we write. Okay. So dt by 4x plus 2 equal to what we get అని dx వస్తుంది. ఇక్కడ సబ్మిట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2x plus 1 by t పవర్ 7 into dt by ఇక్కడ చూడండి 2 కామన్ తీయొచ్చుగా. when we common the 2 we get 2x plus 1. 1 by 2 constant take outside 1 by t పవర్ 7 dt. ఓకేనా? అయితే 1 by 2 t పవర్ 7 అంటే ఏం తీసుకోవచ్చండి? మైనస్ 1 by 6 ఇంటూ టీ పవర్ 6 ప్లస్ సి. ఓకేనా? అంటే ఏం చేస్తాం? టీ పవర్ 7 న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేసి సింప్లిఫై చేయాలి. మైనస్ 1 by 12 టీ పవర్ 6 ప్లస్ సి మైనస్ 1 by 12 ఆఫ్ టీ వాల్యూ 2x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4 ప్లస్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సేమ్ మెథడ్ క్వశ్చన్స్. ఐ థింక్ నెక్స్ట్ వీడియోలో టోటల్ 5 మార్క్స్ క్వశ్చన్స్ కంప్లీట్ చేద్దాం. ఇందులో ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ వన్ ఈ క్వశ్చన్ చూడండి డైరెక్ట్‌వి. 2x minus 1 by x square minus x plus 1 dx. This one. Here 12x plus 22 by 6x square plus 22x plus 1 dx. ఇవి ఏ ఫార్ములా అప్లికేబుల్ అవుతాయండి? డైరెక్ట్‌లీ ఇంటిగ్రేషన్ ఆఫ్ f dash of x by f of x dx equal to log f of x plus c. ఓకే. అంటే ఇక్కడ f of x అంటే అనేది x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1 అవుద్ది. అంటే డైరెక్ట్ ఆన్సర్ ఈజ్ log of x స్క్వేర్ మైనస్ x ప్లస్ 1. ఇక్కడ కూడా అంతే. సో log of 6x స్క్వేర్ ప్లస్ 22x ప్లస్ 1 ప్లస్ సి అవుతుందండి. ఓకే. నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా అంతే. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఈ క్వశ్చన్ చూడండి. x ప్లస్ 1 బై 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5 హోల్ పవర్ 10. దీన్ని ఏం తీసుకున్నాను? t ఈక్వల్ టు డినామినేటర్ 3x స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 5 తీసుకొని సింప్లిఫై చేయండి. ఆ మోడల్ క్వశ్చన్ చేసుకోండి. నెక్స్ట్ అండర్ రూట్‌లో ఉండేటివి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇంకొక 3 మెథడ్స్ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్‌లో క్లోజ్ అయితే నెక్స్ట్ పార్ట్ మొత్తం టోటల్లీ 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. వేరే క్వశ్చన్స్ కూడా కాదు. టోటల్లీ 5 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని సబ్స్టిట్యూషన్‌లో కొద్దిగా డిఫరెంట్‌గా ఉండే క్వశ్చన్స్ కూడా ఎగ్జిస్ట్ అవుతాయి. అవి కూడా కంప్లీట్ చేసుకుంటే మనకు సబ్స్టిట్యూషన్ మెథడ్ కంప్లీట్‌గా క్లోజ్ అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్పెషల్ ఫంక్షన్స్ ఉంటాయి. అవి థర్డ్ యూనిట్, సెకండ్ యూనిట్ కిందకి వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక పార్ట్ అయితే ఫస్ట్ యూనిట్ టోటల్‌గా కంప్లీట్ అయిపోద్ది. అంటే మీకు మిడ్ ఎగ్జామ్‌లో 10 మార్క్స్ వస్తాయని మీనింగ్. ఓకేనా? నెక్స్ట్ 9 ఫార్ములాస్, మెథడ్స్ ఉన్నాయండి. కంప్లీట్ స్క్వేర్ రూట్స్ మెథడ్ లాంటివి చెప్పేసుకుంటే మీకు క్లోజ్ అయిపోతుంది.